హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహరి మేడ మీద నుంచి కింద పడిపోబోతూ ఉండగా లక్ష్మి వెళ్ళి విహరి చెయ్యి గట్టిగా పట్టుకొని విహరిని వెనక్కి లాగుతుంది. దాంతో విహరి వెళ్ళి లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక లక్ష్మి కూడా విహరిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కాసేపు హగ్ చేసుకొని అలానే ఉండిపోతారు. ఇక లక్ష్మి టెన్షన్తో ఏడుస్తూ ఉంటుంది. ఇక కాసేపటి తర్వాత లక్ష్మి విహారీని వదిలిపెట్టేస్తుంది. లక్ష్మి ఇంకాసేపు అలా పట్టుకోవా అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, అవును లక్ష్మి, నువ్వు నన్ను గట్టిగా అలా హగ్ చేసుకుంటే ఇన్ని రోజులు నాకున్న సమస్యలన్నీ దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది. నా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. నా జీవితం సరదాగా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది లక్ష్మి. అందుకే నిన్ను నా తోడుగా ఉండమంటున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మీ తోడుగా సహస్రం ఉంది, నేను ఉండకూడదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సహస్ర 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 ఏంటి ఈ సహస్ర గొడవ? నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. అసలు సహస్రకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సహస్రను పెళ్లి చేసుకుంటానని మాట మాత్రమే ఇచ్చాను. సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు. సహస్రతో కాపురం చేయలేదు. ఇంకా సహస్ర నాకు భార్య ఎలా అవుతుంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, మీరు కాపురం చేయకుండా సహస్రమ్మ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు లక్ష్మి. నిజం చెప్తున్నాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను సహస్రతో కాపురం చేయలేదు. సహస్రకు పుట్టే పిల్లలకు నాకు ఎలాంటి సంబంధం లేదు లక్ష్మి. అసలు నేను ఏ తప్పు చేయలేదు లక్ష్మి, నన్ను నమ్ము లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వసుధ వస్తుంది. విహారీ, ఏమంటున్నావు నువ్వు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. నిజమత్తయ్య, సహస్రతో నేను కాపురం చేయలేదత్తయ్య. నిజం చెప్తున్నాను, నేను లక్ష్మికి అన్యాయం చేయలేదత్తయ్య అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. మరి నువ్వు సహస్రతో కాపురం చెయ్యకపోతే సహస్ర ప్రెగ్నెంట్ ఎలా అయింది విహారీ అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కాక నా తల నేనే బాదుకుంటున్నాను. అసలు సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ, ఆ రోజు తాగిన మైకంలో నువ్వు సహస్ర ఒకటయ్యారు కదా, అందువల్లే సహస్ర ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అని చెప్పి వసుధ అంటుంది. అత్తయ్య, నేను తాగినా కూడా ఏం జరుగుతుందో నాకు తెలుసు అత్తయ్య. నేను తాగిన మైకంలో కూడా సహస్రను దగ్గరకు తీసుకోలేవను. ఎందుకంటే నా గుండెల్లో లక్ష్మికి గుడి కట్టాను. లక్ష్మి నాకు దేవత. లక్ష్మి లాంటి భార్య దొరకటం నా అదృష్టం. లక్ష్మికి తప్ప నా మనసులో ఇంకెవరికి చోటు లేదత్తయ్య. అలాంటప్పుడు నేను సహస్రను తాగిన మైకంలో ఎలా దగ్గరికి తీసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు చెప్తుంటే ఏమీ అర్థం కావట్లేదు విహారీ. అక్కడ పద్మాక్షి అక్క తనకి మనవడు పుట్టబోతున్నాడు, తన కూతురు ప్రెగ్నెంట్ అని తెగ సంబరపడిపోతుంది. నువ్వేమో సహస్రకు పుట్టే బిడ్డకు నీకు ఎలాంటి సంబంధం లేదంటున్నావు. నీ జీవితాన్ని ఆ దేవుడు ఎలా రాసి పెట్టాడో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వే నా భార్యవి. ఎప్పటికీ నువ్వే నా భార్యవి లక్ష్మి. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పద్మాక్షి రూమ్లోకి వెళ్ళగానే సహస్ర పద్మాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ, లక్ష్మిని నువ్వు అంత ప్రేమగా చూడటం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది కేవలం నాటకం మాత్రమే సహస్ర. ఆ లక్ష్మి కడుపులో ఉన్న మన బిడ్డను మనం సేఫ్గా చూసుకోవాలి కాబట్టి ఆ లక్ష్మిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. తొందరగా ఆ లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డ మన చేతికి వస్తే బాగుండమ్మా. ఈ లక్ష్మి పీడ వదిలించుకోవచ్చు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. బిడ్డ మన చేతికి రాగానే లక్ష్మి పీడ ఖచ్చితంగా వదిలిస్తాను సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఇల్లు ఊడ్చుతూ ఉంటుంది. పద్మాక్షి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తుంది. లక్ష్మిని చూసి, ఇదేంటి లక్ష్మి ఇలా పనులు చేస్తుంది? లక్ష్మి పనులు చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకొని, లక్ష్మి ఏంటి నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రోజు చేసే పనులే కదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో పని మనిషిలాగా ఉన్నావేమో, కానీ ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి పని మనిషివి కాదు లక్ష్మి, మా మనిషివి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి పద్మాక్షి మాట్లాడుతున్న మాటలన్నీ విని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా
అలా చూస్తున్నారు? నువ్వే అంటూ ఉంటావు కదా, లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అని. ఈ రోజు నుంచి లక్ష్మి విషయంలో నేను కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకున్నారు అత్త అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. కానీ అత్త, మీరు లక్ష్మిపై ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నేను చూస్తుంది మా పద్మాక్షి అత్తనేనా అనిపిస్తుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. విహారి, నిన్న లక్ష్మి సహస్రను కాపాడింది. సహస్రను మాత్రమే కాదురా, నీకు పుట్టబోయే బిడ్డను కూడా కాపాడిందిరా. అలాంటి లక్ష్మి రుణం ఏమిచ్చి తీర్చుకోగలను? నేనేమైనా ఇస్తా అంటే లక్ష్మి తీసుకుంటుందా ఏంటి? అందుకే లక్ష్మి రుణం తీర్చుకోవడం కోసం లక్ష్మిని మన ఇంట్లో మనిషి, మన మనిషిలాగా చూసుకుందామని డిసైడ్ అయిపోయాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వదిన అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఒరే పండు ఇలారా అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక పండు పద్మాక్షి దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక పద్మాక్షి పండు చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఈ రోజు నుంచి లక్ష్మి ఏదైనా పని చేస్తే ఇలానే నీ చెంపలు పగులుతాయి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ, ఏంటమ్మా, నేను ఇంట్లో పనులు కూడా చేయకూడదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. చెప్పాను కదా లక్ష్మి, మేము ఎలా అయితే తిని కూర్చుంటున్నామో నువ్వు కూడా అలానే తిని కూర్చోవాలి తప్ప పని చెయ్యకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఒరే పండు, నీకు అర్థమైందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, అర్థమైంది పద్మాక్షి అమ్మ అని చెప్పి పండు అంటాడు. సరే, నేను బయటికి వెళ్తున్నాను, లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో, అలాగే సహస్రను కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి పండు అంటాడు. ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. వదిన, నేను చూస్తుంది పద్మాక్షి అక్కనేనా? పద్మాక్షి అక్క లక్ష్మిని ఇంత ప్రేమగా చూడటం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది వసుధ, కానీ నిన్న సహస్రను ప్రాణాపాయం నుంచి బయటపడేసింది కదా. అసలే పద్మాక్షికి సహస్ర అంటే చాలా ఇష్టం. సహస్రను కాపాడిందన్న ప్రేమతో లక్ష్మిని బాగా చూసుకుంటున్నట్టు అంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నిజమే వదిన అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, నువ్వు పనులు చేస్తే పద్మాక్షి అమ్మ నన్ను తిడుతుంది, సహస్రమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి పండు అంటాడు. సరే పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పండు సహస్ర దగ్గరికి వెళ్తాడు. సహస్రమ్మ పిలిచారు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. ఒరే పండు, బాగా ఆకలిగా ఉందిరా, ఏమైనా తినటానికి తీసుకురారా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకురామంటారమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. ఏదో ఒకటి తీసుకురా పండు అని చెప్పి సహస్ర అంటుంది. ఇక పండు వెళ్ళి పపాయ కట్ చేస్తూ ఉంటాడు. సహస్రమ్మ ప్రెగ్నెంట్ అని పద్మాక్షి అమ్మ చెప్పింది. సహస్రమ్మ ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల పాపం ఆకలేస్తున్నట్టుంది అని చెప్పి పండు మనసులో అనుకుంటూ పపాయని కట్ చేస్తూ ఉంటాడు. పాపం మా లక్ష్మమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో, ఆ దేవుడు మా లక్ష్మమ్మకు ఎందుకు ఇలాంటి రాత రాశాడో ఏంటో అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పపాయ కట్ చేసుకొని సహస్ర రూమ్కి వెళ్ళి, సహస్రమ్మ ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇలా ఇవ్వు పండు అని చెప్పి సహస్ర ఫ్రూట్స్ తీసుకొని తింటూ ఉంటుంది. ఏంటి పండు అలానే చూస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సహస్ర అంటుంది. సరే సహస్రమ్మ అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సహస్ర పపాయ తినుకుంటూ, పపాయ చాలా టేస్టీగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక రూమ్లో నుంచి బయటికి వచ్చి వసుదక్క వసుదక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అంబిక అని వసుద అడుగుతూ ఉంటుంది. నా రూమ్లో వాష్రూమ్లో షవర్ పనిచేయట్లేదు, ప్లంబర్కి ఫోన్ చేశాను, కాసేపట్లో వస్తాడు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దగ్గరుండి వర్క్ చేయించక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే, సరే అంబిక అని చెప్పి వసుద అంటూ ఉంటుంది. ఇక అంబిక అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్కి బయలుదేరి బయటకు వెళ్ళగానే అమిరాజుకి ఫోన్ చేసి, ఇక మన ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చేసింది, నేను ఆల్రెడీ ప్లంబర్ ఇంటికి వస్తున్నాడని మా అక్కకు చెప్పొచ్చాను, నువ్వు వెళ్ళి వర్క్ ఫినిష్ చేసిరా అని చెప్పి అంబిక అమిరాజుకి చెప్తూ ఉంటే, సరే ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి అమిరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు ప్లంబర్ వస్తాడని అంబిక చెప్పింది. అంబిక రూమ్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో దాచిపెట్టేసి వద్దాం అని చెప్పి వసుధ అంబిక రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా సహస్ర పపాయ తింటూ వసుధకు కనిపిస్తుంది. సహస్ర ఏం చేస్తున్నావు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. పపాయ తింటున్నాను పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర పపాయ నువ్వు తినకూడదు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది.
ఎందుకు పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. నెల తప్పిన వాళ్ళు పపాయ తినకూడదు సహస్ర అని చెప్పి వసుధ అంటూ ఉంటే, నెల తప్పిన వాళ్ళు కదా పిన్ని, నాకేమైంది, నేను పపాయ తినొచ్చు కదా అని చెప్పి సహస్ర అంటుంది. దాంతో వసుధ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దూరం నుంచి ఇదంతా కూడా విహారి వింటూ ఉంటాడు. సహస్ర ప్రెగ్నెంట్ కదా, అదేంటి అలా మాట్లాడుతుంది అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. సహస్ర, నువ్వు నెల తప్పావు, ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. సారీ పిన్ని, ఆ విషయం మర్చిపోయాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నెల తప్పిన వాళ్ళు పపాయ తినకూడదు, కడుపులో పిండం కరిగిపోతుందంటారు, వెంటనే డాక్టర్ని రమ్మని చెప్పి కడుపులో బిడ్డకి ఏం జరగకుండా మందులు ఇవ్వమని చెప్పాలి, విహరి డాక్టర్కి ఫోన్ చేయి అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. పిన్ని, వద్దులే పిన్ని, నేనే హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, నువ్వు హాస్పిటల్కి వెళ్ళటం ఏంటి, డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టరే వస్తుంది కదా, విహరి నువ్వు అరవకుండా డాక్టర్కి ఫోన్ చేయి అని చెప్పి వసుధ అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి విహరి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. బావ డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడు. డాక్టర్ ఖచ్చితంగా బావకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. డాక్టర్ వస్తే ఖచ్చితంగా నాకు కడుపు లేదన్న విషయం బయటపడిపోతుంది అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు విహరి, ఇదేంటి సహస్ర ప్రెగ్నెంట్ అని నిన్న చెప్పింది, ఇప్పుడేమో అలా మాట్లాడిందేంటి, అసలు నిజంగా సహస్ర ప్రెగ్నెంటా లేదా అని విహరి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ కూడా ఇంటికి వస్తుంది. విహరి గారు అని చెప్పి అని డాక్టర్ అంటూ ఉంటే, రండి డాక్టర్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాము, తనే సహస్ర, మా విహరికి భార్య, పీరియడ్ మిస్ అయిందని నిన్ననే హాస్పిటల్కు వెళ్తే ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు, తనకు తెలియక పపాయ తినేసింది, తొందరగా టెస్ట్ చేయండి డాక్టర్, కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా చూడండి అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. సరే ఇలా రామ్మా, వచ్చి అలా పడుకో, టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. సహస్ర బెడ్ మీద పడుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. డాక్టర్ అనుమానంగా సహస్ర వైపు చూస్తూ ఉంటుంది. డాక్టర్ కాసేపటి తర్వాత బయటికి వచ్చి, విహారి గారు, ఆ అమ్మాయి మీ వైఫా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును డాక్టర్, మా విహారీ భార్యే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెంట్ అయినట్టు నాటకం ఆడుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే విహారీ కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక సహస్ర టెన్షన్ పడుతూ అప్పుడే రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకు సహస్ర ఇంత మోసం చేశావు, ఎందుకు సహస్ర ఇంత నాటకం ఆడావు అని చెప్పి వసుధ సహస్రను నిలదీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.